వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర అమ్మాయితో ఆజీ అబ్బాయి. సో ఈ రోజు వచ్చేసి మెటర్నిటీ షూట్ కోసం వెళ్తూ ఉన్నాము. సో ఏమేం కాన్సెప్ట్ ప్లాన్ చేసాము ఎలాగని చెప్పి మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సో ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి 9 o'clock అంతా మేము అక్కడ స్టూడియోలో ఉండాలి. ఒక అవుట్డోర్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇంకా 2 వచ్చేసి ఇండోర్ థీమ్. సో విను ఇంకా మా రౌడీ బేబీ అయితే ఇంకా రెడీ కాలేదు. నేను అక్కడికి వెళ్ళి రెడీ అవుదాం అనుకొని ప్లాన్ చేసుకున్నాం మేము. అండ్ మాకు హెల్ప్ చేయడానికి మా మమ్మీ వచ్చున్నారు బ్యాక్ సీట్ లో. సో ఈ వీడియో ఎలా ఉండబోతుందో మీరు చూడండి. అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ తో. కంప్లీట్ మెటర్నిటీ ప్యాకేజ్ అంతా నేను డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళు ఎంత చార్జ్ చేశారు, వాళ్ళ ప్యాకేజెస్ ఏమేమి ఉంది అని చెప్పి. అండ్ మేకప్ కూడా వాళ్ళే చేయబోతున్నారు. సో ఎలా చేస్తారు అన్నది కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. నేను మెయిన్ రీజన్ వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను నా మెటర్నిటీ ఫొటోస్కి అంటే, నేను ఇప్పుడు యాక్చువల్లీ ట్రెండింగ్ వచ్చేసి రవివర్మ ఫోటో కాన్సెప్ట్ చాలా ట్రెండింగ్. రవివర్మ పెయింటింగ్ కాన్సెప్ట్ని నేను చాలా రోజులుగా మెటర్నిటీ షూట్ చేసుకోవాలని చెప్పి ఇష్టపడుతూ ఉన్నాను. సో అందుకోసం నేను అలాగే ప్లాన్ చేసుకొని అండ్ చాలా రెఫరెన్స్ పిక్స్ చూసి వీళ్ళనైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను. వీళ్ళు రవివర్మ కాన్సెప్ట్ చాలా బాగా చేస్తున్నారు. ఇది వచ్చేసి బోహో కాన్సెప్ట్. అండ్ లాస్ట్ మెటర్నిటీ షూట్లో వచ్చేసి మనమైతే బోహో కాన్సెప్ట్ తీసుకున్నాము. ఆల్మోస్ట్ 3 వెస్టర్న్ అవుట్ఫిట్స్లో అయితే మనము మెటర్నిటీ షూట్ చేసాం. కాబట్టి ఈసారి నేను వెస్టర్న్ వద్దు అనుకొని జస్ట్ రవివర్మ కాన్సెప్ట్ మాత్రమే అనుకున్నాను. కాకపోతే వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్యాకేజెస్లో ట్రెడిషనల్ తీసుకోవాలంటే 2 వెస్టర్న్ అవుట్ఫిట్స్ది కంపల్సరీ తీసుకోవాల్సి వచ్చింది. సరే ఎలాగో వెస్టర్న్ అవుట్ఫిట్లో కూడా మన శ్రేయాన్తో ఫొటోస్ తీసుకున్నట్లు అవుతుంది తనతో కూడా అని చెప్పి నేనైతే సరే అని చెప్పి ఈ ప్యాకేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ వినుకి శ్రేయాన్కి ఇద్దరికి మ్యాచింగ్ అవుట్ఫిట్సే ప్లాన్ చేశాను నేను. అండ్ నార్మల్ వైట్ అండ్ హాఫ్ వైట్ సిల్క్ షర్ట్ తీసుకుంటే అది జనరల్గా మేము గృహ ప్రవేశం అప్పుడు నార్మల్ ఫంక్షన్స్కి వేయొచ్చు. సో అందుకోసమే నేను గోల్డెన్ షేడ్లో తీసుకున్నాను. అండ్ గోల్డెన్ షేడ్లో ఎందుకు పర్టికులర్గా తీసుకున్నానంటే కొంచెం రాయల్ లుక్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి పాతకాలం స్టైల్కి మ్యాచ్ అవుతుందని. అండ్ మెజారిటీ ఆఫ్ ద వీడియో వచ్చేసి లైటింగ్ అయితే ఉండదు, ఎందుకంటే ఆ స్టూడియోలో మాకు ఫొటోస్ తీసిన దగ్గర వచ్చేసి వాళ్ళు డిమ్ లైట్ పెట్టుకునే ఫొటోస్ తీస్తూ ఉన్నారు. సో లైట్స్ అయితే ఉండలేదు, అందుకనే మీకు వీడియోలో కూడా చాలా డల్గా అయితే ఉంటుంది వీడియో. బట్ మీకు ఇన్ఫర్మేషన్ అన్నీ ప్రొవైడ్ చేయాలి, షూట్ ఎలా జరిగిందో తెలుసుకోవాలి కాబట్టి నేను ఇలాగా చూపిస్తున్నాను మీకు. అండ్ నేను వచ్చేసి ఈ కలర్ శారీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది కూడా నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. అండ్ దీనికి కాంట్రాస్ట్ కలర్ గ్రీన్ కలర్ బాగుంటుంది అండ్ ఆ కాన్సెప్ట్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అని చెప్పి నేను ఈ కలర్ని అయితే ప్లాన్ చేసి తీసుకున్నాను. అండ్ నాకు ఈ కలర్ సెలెక్షన్లో కొంచెం హెల్ప్ చేసింది వచ్చేసి అక్క. సో ఏదైతే నేను ఫొటోస్ రెఫరెన్స్ ఏముందో తనకు షేర్ చేసి తనకు పంపించి అడుగుతున్నాను ఇది ఓకేనా అని చెప్పి. సో తను కూడా చూసి కరెక్ట్ కలర్ ఉన్నది నాకు సజెస్ట్ చేస్తుండింది. అలాగైతే నేను శారీని ప్లాన్ చేసి పర్చేస్ చేసుకున్నాను. వాళ్ళు డిమ్ లైట్లో ఫొటోస్ ఎందుకు తీస్తున్నారంటే ఒక పర్టికులర్ లైటింగ్లో తీసినప్పుడు ఎడిటింగ్ బాగా వస్తుందని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకొని మరీ తీస్తూ ఉన్నారు. నేను జ్యువెలరీ అవి కూడా పాతకాలం స్టైల్లో ఎలా అయితే వేస్తున్నారో ప్రతిదీ నేను చూసి మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్. మీకు కనుక నా జ్యువెలరీ, శారీస్ అండ్ విను వాళ్ళ కాస్ట్యూమ్స్ అంతా డీటెయిల్స్ కావాలంటే సపరేట్ వీడియో చేసి నేను పోస్ట్ చేస్తాను. మీరైతే కింద కమెంట్స్లో నాకు మెన్షన్ చేయండి మీకు ఒకవేళ డీటెయిల్స్ కావాలంటే. కంప్లీట్ మెటర్నిటీ ఫొటోస్ వచ్చేసి నేను వీడియో ఎండ్లో ప్రొవైడ్ చేస్తాను ఫొటోస్. సో మీరు దాంట్లో చూడండి ఫైనల్ అవుట్కమ్ ఎలా ఉండింది అని చెప్పి. ఫ్లవర్స్ అయితే నేను ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే యూస్ చేశాను, ఎందుకంటే యాక్చువల్ రియల్ ఫ్లవర్స్ యూస్ చేసినప్పుడు వాడిపోయినట్టు వస్తుంది కదా, అందుకే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ యూస్ చేశాను. మీరు కనుక మెటర్నిటీ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు ఒకవేళ మేకప్ కనుక ఆ ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ ఉంటే మీరు మేకప్ ఒక ట్రయల్ మేకప్ అయినా తీసుకోండి, లేదంటే మీకు నచ్చినట్లు వాళ్ళు మేకప్ చేస్తున్నప్పుడే చూసి మరీ చేయించుకోండి. సో నేను వాళ్ళు మేకప్ చేస్తున్నప్పుడే నేను చెప్పి నాకు ఏ కరెక్షన్స్ కావాలో నేను చేయించుకున్నాను.
అండ్ 2 వెస్టర్న్ అవుట్ఫిట్స్లో నేనైతే ఒకటి అవుట్డోర్ షూట్ ప్లాన్ చేశాను. ఎందుకంటే ఇప్పటి వరకు నేను అవుట్డోర్ షూట్ అయితే చేయలేదు మెటర్నిటీలో. సో అందుకోసం ఒకటి అవుట్డోర్ షూట్ అయితే చేశాను. బట్ దాని వీడియో క్లిప్పింగ్స్ అయితే లేదు. నేను ఫొటోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఒకటి ఇండోర్ షూట్, ఇది వచ్చేసి ఇండోర్ షూట్ థీమ్. సో దీనికి వచ్చేసి నేను ఆరెంజ్ కలర్, యాక్చువల్లీ ఆరెంజ్ అని చెప్పలేం కానీ ఒకలాంటి బ్రౌనిష్ షేడ్ ఉంది. ఇది ప్రాపర్గా ప్లాన్ చేసుకొని అయితే వీళ్ళిద్దరు అవుట్ఫిట్స్ కూడా నేను ప్లాన్ చేశాను. సో శ్రియానికి కూడా ఈ కలర్ చాలా బాగుంది చూడ్డానికి, స్వెట్ షర్ట్. నేను తీసుకున్న ఈ మెటర్నిటీ ప్యాకేజ్ వచ్చేసి 27,000. సో ఈ 27,000లో 3 కాస్ట్యూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో 2 కాస్ట్యూమ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అండ్ 1 ట్రెడిషనల్ కాస్ట్యూమ్ నేనైతే తీసుకున్నాను. వీళ్ళు మేకప్ని ఇంక్లూడ్ చేశారు అండ్ 2 హెయిర్ స్టైల్స్ ప్రొవైడ్ చేశారు. సో అవుట్డోర్ మెటర్నిటీ షూట్ చెప్పాను కదా, సో ఇది వచ్చేసి అవుట్డోర్ కాన్సెప్ట్ ఫొటోస్. నేను కొన్ని ఫొటోస్ మాత్రమే దీంట్లో పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నేను అన్ని ఫొటోస్ పోస్ట్ చేస్తాను. మీరు అక్కడైతే నన్ను ఫాలో అవుతుంటే మీరు వెళ్ళి చూడొచ్చు. రవివర్మ పెయింటింగ్స్ ఎలా ఉంటాయి అని చెప్పి వాళ్ళదైతే ఫొటోస్ కొన్ని అయితే నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. సో ఇది రెఫరెన్స్గా చూస్తే మీకే ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి నేను మెటర్నిటీ షూట్ ట్రెడిషనల్లో ఎలా చేసుకున్నానో తెలుస్తుందని. నా ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. షూట్ ఫొటోస్ అన్నీ నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అయితే పోస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్.